ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు ఏం రాజన్న ఇక్కడ ఉంటారు కదా, ఇక ముందు అందరు చేరుతూ వెళ్తుంటావు. ఎక్కడ వచ్చిపోతుంది అంటే వాసర గ్రామంకి వచ్చిన శ్రీకాపూర్ మండలం సంగారెడ్డి జిల్లా దగ్గర దగ్గర 150 కిలోమీటర్ దూరం ఉంటుంది. మన పట్టణం చాలా దూరం ఉంటుంది. ఈడ సర్పంచ్ హనుమంత్ అన్న ఇద్దరు పోటీ చేస్తారంటే ఊళ్ళో. ఈ హనుమంత్ అన్నగా మంచి మెజార్టీ ఇచ్చి గ్రామ ప్రజలను గెలిపించుకున్నాము. సర్పంచ్ పోటీ చేసినప్పుడు గ్రామ ప్రజలకు ఎటువంటి వాగ్దానం ఇచ్చిండు, దేశానికి ఎటువంటి కార్యక్రమం చేసిండు, ఇంకా వన్యానికి తెలుస్తాము చేసుకుంటూ నమస్తే రాజన్న. నమస్తే. బాగున్నావా? ఏకదం బాగున్నా. రోడ్డు తిప్పాలంటుంది మన ఊరికి. రోడ్ శాంక్షన్ అయిందా? అయింది. శాంక్షన్ గిత్తలు అవుతుందా? అయితే ఆల్రెడీ టెండర్ కూడా అయిపోయింది. అట్లాంటిగా నేనంటే మీ గురించి తెలుసుకొని వచ్చిన అన్న. మా వ్యూవర్ తెలుగుగా చెప్పాలి మీ గురించి. అన్న చెప్తాను. నా పేరు హనుమంతు, వాసర్ గ్రామం, శ్రీకాపూర్ మండలం, సంగారెడ్డి జిల్లా. అయితే నాకు వాసర్ గ్రామ ప్రజలు ఓటు వేసి గెలిపించినందుకు వాసర్ గ్రామ ప్రజలకు నా యొక్క ధన్యవాదాలు. రాజకీయాలకు ఎప్పుడు వచ్చినా ఎక్కడికి అమ్మని చేసిన రాజకీయం మీరు వచ్చిన అంటే మా నాన్న వాళ్ళు మా పరంపర నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి. అయితే మా అన్న గారు కూడా ఎంపీపీ, మండల ప్రెసిడెంట్, మళ్ళీ ఎంపీటీసీ, సర్పంచ్, ప్లస్ ఇప్పుడు నేను సర్పంచ్ ఇక్కడ. అయితే నేను రాజకీయంలో వచ్చి ఇంచుమించు ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు నాకు తెలిసినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటున్నాను. ఇదే విధంగా కొనసాగిస్తాను నేను కూడా. అయితే మరి సర్పంచ్ పోటీ చేసినప్పుడు ఇంటికి ప్రచారం చేసినప్పుడు సమస్యలు చెప్పినా గ్రామ ప్రజలు ప్రతి ఒక్క గ్రామ ప్రజలకు, ప్రతి ఒక్క ఓటర్లకు వాళ్ళకి ఏదైనా వచ్చిన పథకాలు వాళ్ళ ఇంటికి చేరే విధంగా కృషి చేస్తానని, మరియు మురికి కాలువలు, పరిశుభ్రత, నీటి సమస్య, మరి వీధి దీపాలు, అటువంటి ఏది ఉన్నా కానీ నేను మీకు మంచి చేస్తానని వాళ్ళకు నేను హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నాపై దీంతో వాళ్ళు ఓటు వేసి గెలిపించారు. 2 లక్షలు వస్తుంది అంతే. రూపాయి పంచలేదు. ఏ ఓటరు కూడా నా దగ్గర వచ్చి ఏది ఆశించలేరు. మరి నీకు ఓటు వేస్తా గెలిపిస్తాను అన్నారు. ఆ వాగ్దానం ఇచ్చిండ్రు. నేను అన్న మాటలకు వాళ్ళు నాకు ఇది చేసి నాకు ఓటు వేసిండ్రు, నాకు గెలిపించిండ్రు. మరి గెలిచినాక ఎటువంటి కార్యక్రమం చేసినాం మన గ్రామంలో? ఇంచుమించు ఏం లేదంటే ఒక 30-40 లక్షలది సీసీ రోడ్ వేసినాము. మళ్ళీ ప్రైమరీ స్కూల్ మంచిగా చేసినాము. మురికి కాలువలు తీసినాము. ఒకటి ఆన్లైన్ పోతా మొత్తం రోడ్ వేసి మంచిగా ఇంత మంచిగా చేసినామంటే అంత బాగా ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్క ఇంటికి నీరు అందేటట్లు మేము చూసుకుంటున్నాం. వీధి దీపాలు ఎక్కడ కూడా ఒక లైట్ పోయిందంటే నెక్స్ట్ డే లైట్ వేసేస్తున్నాము. ఎక్కడ ఎవరికి ఏ ప్రాబ్లం లేకుండా చూసుకుంటున్నాం. గతంలో మన కేసీఆర్ సార్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. విద్యామంత్రి వ్యత్యాసం చెప్పాలి. అప్పటి పథకాలు వేరు, మళ్ళీ ఇప్పటి పథకాలు వేరు. ఎందుకంటే ప్రతి ఒక్క మహిళకి ఆర్టీసీ బస్సు ఫ్రీ ఉందన్న. మళ్ళీ దాంట్లో ఏంటిందంటే ప్రతి ఒక్క ఆడపడుచు ఎక్కడైనా వెళ్ళాలంటే, పుట్టింటికి వెళ్ళాలన్నా కానీ డబ్బులు లేకుండా ఈజీగా వెళ్తుంది. హైదరాబాద్ పోయి రావాలన్నా కానీ ఈజీగా వెళ్ళి వస్తుంది. అదేవిధంగా ప్రతి ఒక్క వారికి సన్న బియ్యం ఇస్తుంది మన కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి హయాంలో ఇది జరిగినందుకు మాకు సంతోషము. మళ్ళీ కేసీఆర్ హయాంలో అదే వరి వేస్తే ఉరి అన్నట్టు మాట్లాడిండ్రు. ఇప్పుడు మా దగ్గర ఒక నల్ల ప్రాజెక్ట్ ఉంటుంది. అక్కడ కూడా ఇప్పుడు మంచి వర్షాలు పడి అది కెనాల్ మంచి నిండిన తర్వాత అక్కడ రైతులు చాలా సంతోషం, ఆనందం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే వరి వేస్తే ఉరి అనే కేసీఆర్ ఇప్పుడు జొన్నలు కొనడం అని అంటే మొన్న రీసెంట్గా మన దగ్గర రేవంత్ రెడ్డి మన స్టేట్ గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ కొనకున్నా కూడా మన స్టేట్ గవర్నమెంట్ ప్రతి ఒక్క రైతుకు అన్ని డబ్బులు పడ్డాయి. జొన్నలకు 3,699 రూపాయలు ప్రతి ఒక్క రైతుకు వారి అకౌంట్లో జమ అయినాయి. మొన్ననే మన సంజయ్ రెడ్డి ఎమ్మెల్యే గారు మన చైర్మన్ హామీల చైర్మన్ ఉన్నారు. అయితే అతనే 77 లక్షల కోట్లు విడుదల చేసి ప్రతి ఒక్క రైతు అకౌంట్లో జమ అవ్వడం జరిగింది. అయితే అప్పుడు కేసీఆర్ అన్న పదానికి ఇప్పుడు వాళ్ళు ఏదో హైటెక్ చేస్తారు కానీ ఆ విధంగా కాదు. ప్రతి ఒక్క గింజ కొంట అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మరి అదేవిధంగా ఎక్కడ ఉన్నా కానీ ప్రతి ఒక్క రైతుది గింజ అనేది ఎక్కడ పోకుండా అన్ని గవర్నమెంట్ తరఫు నుంచి మొత్తం కొంటుంది, కొనుగోలు కేంద్రాల నుంచి. అయితే అదేవిధంగా ప్రతి ఒక్క ఇంటికి 200 యూనిట్లు కరెంటు మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందిస్తుంది. మరి అదేవిధంగా మా వాసర్ గ్రామానికి 15 ఇంద్రమ్మ ఇండ్లు వచ్చినాయి. అయితే దాంట్లో ఒక 8 కంప్లీట్ అయినాయి. వాళ్ళు 2-3 ఇనాగ్రేషన్ చేసుకున్నారు. కొంచెం వర్క్ ఉంది. అదేవిధంగా ఏంటిదంటే ఇప్పుడు ఇంద్రమ్మ ఇండ్లు ఇంకా కొందరు కట్టుకుంటాను అంటున్నారు. వాళ్ళకు కూడా ఇప్పుడు శాంక్షన్ వస్తాయి. శాంక్షన్ వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా ప్రతి పేదవానికి
మంచి పథకాలు చేరాలని మా ఆదేశం చేస్తున్నారు. మా ఎమ్మెల్యే సార్ సంజీవ్ రెడ్డి గారు కూడా, అదేవిధంగా ఎంపీ సురేష్ శెట్కర్ కూడా ఎన్ఆర్జీఎస్ రామ్జీ పథకం వచ్చింది. దాంట్లో మనం ఎన్ఆర్జీఎస్ నుంచి సీసీ రోడ్ కూడా వేసుకున్నాము ఒక 30 లక్షలది. అదేవిధంగా ఏంటిదంటే మంచినీటి ఇప్పుడు ఇంకుడు గుంతలు ఆ విధంగా ఇప్పుడు వచ్చింది. ఇంకుడు గుంతలు ప్రతి ఒక్క ఇంటికి ఇంకుడు గుంత ఉండాలని అన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్క ఇంటికి ఇంకుడు గుంత చేసుకోవాలని ప్రతి పౌరునికి మా వాసర గ్రామ ప్రజలకు అందరికీ ఇంటి దగ్గర ఇంకుడు గుంత ఉంటే నీరు స్టోరేజ్ అయితే భూమి లోపల అదే నీరు రీసైక్లింగ్ అయ్యి మరి అదేవిధంగా మనకు భూగర్భ జలాలు పెరుగుతాయని ఇంకా అక్కడ రైతుల దగ్గర పాంపాడు మన ఎన్ఆర్జీఎస్ నుంచి పాంపాడు రామ్జీ నుంచి ఆ విధంగా ఒక్కొక్క కుంటకి 6,500 ఆ విధంగా చెప్పారు. ఇప్పుడు ఆ కార్యక్రమం మొదలుగా మన కేసీఆర్ హయాంలో ఒక్క రేషన్ కార్డు కూడా జరగలేదు. అయితే మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మా వాసర గ్రామానికి 100 రేషన్ కార్డులు కొత్తవి. ఇప్పుడు కొందరు పిల్లలు పుట్టిన తర్వాత కూడా 10 సంవత్సరాలు అయినా కానీ వాళ్ళ పేర్లు కూడా రేషన్ కార్డులో యాడకలేవు. ఆ విధంగా కాకుండా మా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా ప్రతి ఒక్కరికి ఒక రేషన్ కార్డు ఉండాలన్నట్లు ప్రతి ఒక్క కుటుంబానికి కొత్త రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా వాసర గ్రామానికి అయితే 100 రేషన్ కార్డులు కొత్తవి వచ్చేసినాయి. ముందు మీ గ్రామంలో చేయబోతున్న కార్యక్రమం ఇప్పుడు ఏం లేదు, మన ఐకేపీ డ్వాక్రా మహిళా సంఘాలకు వాళ్ళకు ఒక ఐకేపీ భవనం నిర్మిస్తామని వాళ్ళకు కూడా చెప్పినాం. అయితే మన ఎంపీ గారి సహకారంతో ఇక్కడ ఐకేపీ భవనం ఇప్పుడు స్టార్ట్ చేస్తాం అనుకో, ఇంకా ప్రారంభం చేయలేము, ఆల్రెడీ శాంక్షన్ ఉంది. అదేవిధంగా జీపీ కూడా కొత్తది, ఇప్పుడు ఇది పాతది ఎన్నో రోజులు 80 సంవత్సరాలు 100 సంవత్సరాలు. అది మాకు కూడా మా పెద్ద మనుషుల అనుమతి కూడా అది ఎప్పుడు కట్టినని కూడా వాళ్ళు కూడా చెప్తలేరు. అయితే ఇది స్థితిలో వ్యవస్థానికి చేరింది. ఈ కొత్త జీపీ కూడా కడతామని హామీస్తున్నాం. ఇంకొకటి అంగన్వాడీ 2, 3 అయితే అక్కడ ఒకటి అంగన్వాడీ కూడా కట్టాలని అనుకుంటున్నాం. ఇంకా మన అంబేద్కర్ భవనం ఉంది, అయితే దానికి కొంచెం రిపేర్ ఉంది. దానికి రిపేర్కు అది కూడా చేస్తామని నేను తెలుపుతున్నాను. అన్న థ్యాంక్ యూ.